ఓకేనా? ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ అంటే అర్థం, సైంటిఫిక్ నోటేషన్ అంటే అర్థం. ఓకే కదా నీకు? ఎక్స్పోనెంట్ బేసు, దీన్ని 10 పవర్ స్క్వేర్ అని చదువుతారు. 10 పవర్ స్క్వేర్ అంటే 10 పవర్ 2 అంటే 10 స్క్వేర్. పవర్ 2 అని చెప్తాను. పవర్ అంటే మీనింగ్ ఏంటి? రైజ్డ్ అని, అంటే 10 రైజ్డ్ 2 అని అర్థం. ఓకే, ఇంకా సైంటిఫిక్ నోటేషన్ లో వచ్చేసరికి ఈ 1 2 3 4 నుంచి 0 వరకు రాశాను. మొత్తం 10 డిజిట్స్ ఉన్నాయి. 10 డిజిట్స్ లో ఫస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాము. రిమైనింగ్ 9 డిజిట్స్ కదా, ఆ రిమైనింగ్ 9 డిజిట్స్ కాబట్టి ఇంటూ 10 పవర్ 9. మళ్ళీ మల్టిప్లికేషన్ చేసాం అనుకో 10 పవర్ 9 తో ఒకే నెంబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చినట్టుంది. సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దీన్ని చూడు. దీన్ని చూడు. ఇప్పుడు నేను ఏదైతే కామెంట్ చేస్తున్నా దాన్ని చూడు. 10 క్యూబ్ మీనింగ్ ఏంటి? 10 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయమని. 10 ని 3 మల్టిప్లై చేయడం అంటే 1000 అని, అవునా కదా? 10 స్క్వేర్ అంటే 10 ని 2 టైమ్స్ అంటే 100. దీని ఎలా రాయొచ్చు? దీని ఎలా రాయొచ్చు? 1000 రాయొచ్చు. అంటే ఏమవుతుంది? అయితే 1000 కూడా రాయొచ్చు కదా డివిజన్ ఫార్మ్ లో. ఎలాగా? 100,000/10 అనుకో. అదే 10 పవర్ 4 అనుకో 1000/10 అని రాయొచ్చు. 10,000/10 అని రాయొచ్చు కదా. 10,000/10 అని రాయొచ్చు 10 పవర్ 4 అయితే. ఓకే, 10 పవర్ 1 అనుకో 10 పవర్ లో 1 ఉంది కాబట్టి ఓన్లీ 110. దీని మీనింగ్ ఏంటి? 100/10 అని. 10 పవర్ 0 అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ పవర్ 0 1. అర్థమైందా? ఎనీథింగ్ పవర్ 0 అంటే 10/10 అంటే 1 కదా. సో 10/10 అంటే 1. మరి 10 పవర్ -1 అంటే 10 పవర్ -1 పవర్ లో ఎప్పుడైనా మైనస్ ఉంది అంటే డివైడెడ్ బై అని, అంటే 1/10 అని. ఓకేనా? పవర్ లో మైనస్ ఉంది 10 పవర్ -1 అంటే మీనింగ్ ఏంటి? 1/10 అని మీనింగ్. దాని మీనింగ్ 1/10. ఓకేనా? ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయి. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమర్థమైంది నీకు? ఒక్కొక్క డిజిట్ పవర్ లో ఒక్కొక్క డిజిట్ తగ్గుతున్న కొద్దీ దాన్ని ప్రీవియస్ నంబర్ బై 10 అయింది, అవునా కదా? ఇప్పుడు 10 క్యూబ్ ఉంది, ఒకటి తగ్గించు 10 స్క్వేర్. ప్రీవియస్ నెంబర్ 10,000/10 అయింది. అదే 10,000/10 అయింది. తర్వాత 10 పవర్ 1 అన్నావు, ఒకటి తగ్గిస్తే 100/10 అయింది. అంటే ఏంటి? పవర్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ దాని ప్రీవియస్ నెంబర్ లో హాఫ్ అవుతుంది. ఎందులో? 10 పవర్ స్క్వేరు ఇలా 10 క్యూబ్ ఇలా చేస్తున్నప్పుడు. మరి మిగతా వాటికి కూడా అలాగే అవుతుందా? వాటికి ఇప్పుడు 2 క్యూబ్ ఉంది 8, 2 క్యూబ్ అంటే 8. ఇదిగో 2 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి? 8 కదా. 2 స్క్వేర్ అంటే 4. దీని మీనింగ్ ఏంటి? ప్రీవియస్ 1/2. ప్రీవియస్ 1 అంతా 2 క్యూబ్. 2 క్యూబ్ బై 2 అంతా 4 అయిందా లేదా? మరి దేనికన్నా అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? పవర్ డిక్రీజ్ అయితే దాని ముందు నెంబర్కి ఏదైతే ఉందో, దాని ముందు పవర్కి ఎంతైతే ఉందో అందులో హాఫ్ అవుతుంది అని మీనింగ్. హాఫ్ అంటే అర్థం ఏంటి? హాఫ్ అని కాదు, ఇక్కడ బేస్ ఎంతైతే ఉందో ఆ బేస్ తో డివిజన్ చేయమని. అర్థమైందా? పోనీ ఇంకోటి చూద్దాం. 2 పవర్ 4 అంటే ఎంత?
16. 16/2 4. 4. 16/2 8. 8. చూసావా? అంటే పవర్ డిక్రీజ్ అయితే దాని ప్రీవియస్ నంబర్ కి బేస్ ఎంత అయితే ఉందో ఆ బేస్ తో డివిజన్ చెయ్యాలి అని మీనింగ్. దీని కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నీకు ఇచ్చాడు. ఇది క్లారిటీ అయింది కదా, క్లియర్ అయింది కదా. ఇప్పుడు 16 వస్తే 8 వస్తుంది, 8 వస్తే 4 వస్తుంది. అవును. ఇప్పుడు చూడు ఇక్కడ రాసాడు, ఇక్కడ డెఫినిషన్ రాసాడు చూడు. As the exponent decreases by 1, the value becomes 1/10 of the previous value. అది 1/10 అనే కానీ కాదు. సెకండ్ అయితే 1/2, థర్డ్ 3 అని 1/3 అలా అన్నమాట. అర్థమైందా? సో ఇది క్లారిటీ వచ్చింది మీకు. నెక్స్ట్ దానికి వెళ్తే ఏం చేద్దాము? చూడు 10⁻−1 అంటే 1/10 అన్నావు. మరి 10⁻−2 అంటే ఏంటి? 10⁻−1 అంటే 1/10 అన్నావు. మరి 10⁻−2 అంటే 2/10. 2/10. 1/10². పవర్ లో మైనస్ ఉంటే అది డివైడెడ్ బై అంటే 1/, అని అర్థం. ఓకే. 10⁻−3 అంటే 1/10³ అది. 10⁻−4 అంటే 1/10⁴ అది. అంటే మీనింగ్ అంటే పవర్ లో ఎప్పుడైతే మైనస్ ఉందో అది 1 తో డివైడ్ అవుతుంది. 1 తో డివైడ్ అవుతుంది. ఎక్స్పోనెంట్ అలాగే ఉంటుంది, మిగతా నంబర్ అంతా అలాగే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూ, కింద నీకు ఒక బాక్స్ ఇచ్చాడు, దాన్ని అబ్జర్వ్ చేయి. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అన్నాడు. 1000 మీటర్స్ ఎలా రాశారు? ఎక్స్పోనెంట్ ఫామ్ లో 10³ m అంటే మీటర్ అని. ఎందుకంటే 1000 = 10³ 1 హెక్టోమీటర్ అంటే 100 m అని. 100 మీటర్స్ అంటే 10². 10². 1 డెకామీటర్ అంటే 10⁻1 అని. 10⁻1 అంటే 10 × 1. 10 × 1 కాదు, 10⁻1. అదే 10 1 టైమ్స్ మల్టిప్లై అవుతుందని. అవునవును, అంటే 10. అవును. ఇప్పుడు 1 మీటర్ అంటే 1 మీటర్ అంటే 10⁻0. ఓకే. ఇప్పుడు 1 డెసిమీటర్ 1/10m అంటే 10⁻−1. అంటే ఇక్కడ 3 2 1 0 -1 -2 -3 అలా వస్తుంది. అంటే 1/100 అంటే 10⁻−2. 10⁻0 వాల్యూ ఏంటి? 10⁻0 వాల్యూ 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. అంటే ఈ ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, lakhs అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. దాని వాల్యూ 1. ఓకేనా? ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి? ఇది చూడు, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయి. 8 అంటే 2³. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 2³ 8. 2³ 8/2 అంటే 4 అంటే 2². 4/2 అంటే 2⁻1. 2/2 అంటే 1 అంటే 2/0. 1 అంటే 2/0 కదా, పవర్ 0 కదా 1 అంటే. 1/2 అంటే 2⁻−1. -1. 1/2³ -2. 2² అంటే 2⁻. అదే 1/2³ అంటే 2⁻−3. మనం ఆల్రెడీ చెప్పుకున్నదే ఇది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీనింగ్ ఏంటి? a పవర్ m అంటే మీనింగ్ ఏంటి? 1/m అని.
దీన్ని ఏమంటాము? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ పవర్ ఎం. అంటే ఏ పవర్ ఎం కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? ఏ పవర్ ఎం కి ఏ పవర్ ఎం ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం. ఏ పవర్ ఎం కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 బై ఏ పవర్ ఎం లేదా ఏ పవర్ మైనస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏ పవర్ ఎం కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 బై ఏ పవర్ ఎం ఆర్ ఏ పవర్ మైనస్ ఎం. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు కదా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. 3 పవర్ మైనస్ 5 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 3 పవర్ మైనస్ 5 కి 1 బై 3 పవర్ 5. 1 బై 3 పవర్ 5 అన్నా రాయొచ్చు, లేదా 3 పవర్ 5 అన్నా రాయొచ్చు. రాయచ్చా? లేదు, ఎందుకంటే 3 పవర్ 5 బై 1 ఉంటేనే 3 పవర్ 5 అని రాయొచ్చు. కాదు, 3 పవర్ మైనస్ 5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 3 పవర్ 5. ఇక్కడ చూడు, ఏ పవర్ ఎం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? ఏ పవర్ మైనస్ ఎం. అంటే 3 పవర్ 5 అవుతుందా? అంతే కదా. ఇదిగో ఏ పవర్ మైనస్ ఎం. ఏ పవర్ ఎం కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? ఏ పవర్ మైనస్ ఎం. ఈ ఏ పవర్ ఎం మైనస్ ఎం మీనింగ్ 1 బై ఏ పవర్ ఎన్ అని ఎం అని. అంటే ఇప్పుడు 3 పవర్ మైనస్ 5 ని 1 బై 3 పవర్ 5 అని రాసుకోవచ్చు, 3 పవర్ 5 అని రాసుకోవచ్చు. అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ పవర్ మైనస్ ఎం అంటే దాని మీనింగ్, ఏ పవర్ మైనస్ ఎం అంటే దాని మీనింగ్ ఇది. ఓకేనా? ఏ పవర్ మైనస్ ఎం అంటే దాని మీనింగ్ ఇది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏ పవర్ ఎం కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1 బై ఏ పవర్ ఎం. అంటే ఏ పవర్ ఎం కి 1 బై ఏ పవర్ ఎం అంటే ఏ 1 బై ఏ పవర్ ఎవరు? ఏ మైనస్ ఎంఏ కదా, ఏ పవర్ మైనస్ ఎంఏ కదా. 3 పవర్ మైనస్ 5 అంటే 1 బై 3 పవర్ 5. అవునా? 1 బై 3 పవర్ 5 ఏంటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే? అసలు నువ్వు కాన్సన్ట్రేట్ గా 1 బై 3 పవర్ 5. నువ్వు 1 బై 3 చెప్పేది నువ్వు కాన్సన్ట్రేట్ గా వింటున్నావా లేదా అని చెప్పి నేను ఇప్పుడు రాంగ్ చెప్పాను. నువ్వు అంటున్నావు అంటే నువ్వు నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. ఏ పవర్ ఎం అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్ ఇది. అవును. ఏ పవర్ మైనస్ ఎం అంటే నెగటివ్ నెంబర్. అంటే దీనికి ఇన్వర్స్ ఇది. ఏ పవర్ ఎం కి ఇన్వర్స్ ఏ పవర్ మైనస్ ఎం. అర్థమైందా? అలాగే 3 పవర్ 5 కి 3 పవర్ మైనస్ 5 కి 3 పవర్ 5. 4 పవర్ మైనస్ 3 కి 4 పవర్ 3. 7 పవర్ మైనస్ 4. 7 పవర్ 4. 7 పవర్ మైనస్ 3. 7 క్యూబ్ అని కూడా రాయొచ్చు కదా. 7 పవర్ మైనస్ ఎన్. ఎక్స్ పవర్ మైనస్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్. 1 బై 4 క్యూబ్. 1 బై 4 క్యూబ్. 4 పవర్ మైనస్ 3. మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు చూడు. ఏ పవర్ మైనస్ ఎం అంటేనే మీనింగ్ 1 బై ఏ పవర్ ఎం. అంటే ఏంటి? 1 బై ఇన్వర్స్ కనుక్కో అన్నాడు కదా. 4 పవర్ 3. ఎంత? 4 పవర్ 3. 4 పవర్ 3. 1 బై 10 క్యూబ్ కి 10 క్యూబ్. 10 క్యూబ్. ఇప్పుడు చూడు మీనింగ్ అనుకున్నా, ఇన్వర్స్ అని చూడు. ఇన్వర్స్ అది.
చూడు మనకి తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిస్టెన్స్ బై టైం డివైడెడ్ బై 10 టైం. దాన్ని ఎలా రాస్తారు? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ని s ఈజ్ ఈక్వల్ టు d/t అని కూడా రాస్తారు. దీన్ని జనరల్ గా ఎక్స్ప్రెషన్ డిస్టెన్స్ ని ఎలా దేంతో మెజర్ చేయొచ్చు? కిలోమీటర్లో కానీ మీటర్లలో కానీ. ఇదిగో మీటర్. దీన్ని స్పీడ్ ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనము యూనిట్లో చేసేప్పుడు చేస్తూ ఉంటాము. మీటర్ పర్ సెకండ్ అంటే అర్థం ఏంటి? దీన్ని ఎలా రాస్తారు? మీటర్ పెర్ సెకండ్ అని రాస్తారు. అలాగే m/మీటర్ s² అంటే మీటర్ పెర్ సెకండ్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాస్తారు? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తారు. m ఇంటూ ఓకే ఓకే అర్థమైనా? m ఇంటూ s పవర్ -2 ని m పర్ స్క్వేర్. m పెర్, ఇక్కడ దీన్ని పెర్ అని చదువుతారు. యాక్చువల్ గా డివైడెడ్ బై అని చదవరు, పెర్ అని చదువుతారు. ఓకేనా? సో ఇక్కడ దాకా నీ క్లారిటీ వచ్చినట్టే. నెక్స్ట్ ఇది చూడు. We can express the numbers like 3, 4, 5, 6 in expanded form as follows. ఇప్పుడు 3, 4, 5, 6 ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలి. దీన్ని మనకి ఫస్ట్ క్లాసులో, సెకండ్ క్లాసులో, థర్డ్ క్లాసులో చెప్తారు కదా. ఫస్ట్ డిజిట్ అంటే 10 వన్స్ ప్లేస్. యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టు ఎలా అంటే 3 into 1000 plus 4 into 100 plus 5 into 10 plus 6 into 1. ఇప్పుడు ఎలా చేస్తా అంటే 1000 is equals to 10 cube కదా, 100 is equals to 10 square. అలా ఎలాగైనా రాయొచ్చు. అది నీకు అర్థమైంది కదా. సో ఇది కూడా అంతే. 7005 కూడా అంతే. మరి దీన్ని ఎలా రాస్తారు? పాయింట్ ఉంది కదా. పాయింట్ ఉన్న తర్వాత ఇది మాకు వచ్చేసింది. ఎప్పుడు పాయింట్ ఉన్న తర్వాత నుంచి డివిజన్ ఫామ్ లో రాయాలి. డివిజన్ ఫామ్ లో రాయాలి. ఓకే, గుడ్. అది నీకు కాన్సెప్ట్ తెలుసు. ఓకే, ఇప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఈ ఫార్ములాస్ నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. a power m into a power n equal to a power m plus n. అంటే మీనింగ్ ఏంటి? బేసెస్ ఈక్వల్ గా ఉండి ఆపరేటర్ ఇంటూ అయితే పవర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. చెప్పేది విను ఫస్ట్. ఆపరేటర్ ఇంటూ అయితే ప్లస్ అవుతుంది, ఆపరేటర్ డివిజన్ అయితే మైనస్ అవుతుందా? అందుకే చెప్పేటప్పుడు ఫస్ట్ విను అన్నాను. నువ్వు పూర్తిగా విన్న తర్వాత క్వశ్చన్ అయ్యింది. సగం విని క్వశ్చన్ అయ్యి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే బేసిస్ ఈక్వల్ గా ఉండి ఆపరేటర్ ఇంటూ అయితే పవర్స్ ఏమవుతాయి? ఎడిషన్ అవుతాయి. అర్థమైందా? పవర్ ఎడిషన్ అవడం అంటే అర్థం ఏంటి? అప్పుడు బేస్ ఒకటే ఉంటుంది, పవర్లు రెండు ఎడిషన్ ఫామ్ లో వచ్చేస్తాయి. అంటే m+n ఫామ్ లో వచ్చేస్తాయి. ఈ ఫార్ములా నీకు ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇందాక చెప్పాడు a పవర్ -m ఈక్వల్ టు 1/a పవర్ m అని. ఏ అనేది 0 కాకూడదు. అంటే ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ అని చెప్పాడు. ఓకేనా? ఎందుకు కాకూడదు చెప్పు? ఏ 0 ఎందుకు కాకూడదు? 1/0 పవర్ m అవుతుంది కాబట్టి. 1/0 పవర్ m అయితే m అయినంత మాత్రాన ప్రాబ్లం ఏంటి?
1/0/m అంటే ప్రాబ్లం ఏంటి? జీరో ఏరా ఏంటి 1/0 ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అన్నాడు అంటే ఏ అనేది జీరో కాకూడదు అని మీనింగ్. ఏ అనేది ఎందుకు జీరో కాకూడదు? అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ఎందుకు జీరో కాకూడదు? ఒకవేళ జీరో కాకూడదని ఒకసారి చెప్పేది వినబాయ్. నువ్వే అడిగావుగా మీనింగ్ ఏంటి అని. చెప్పేది వినాలి కదా పూర్తిగా నువ్వు. దీని మీనింగ్ ఏంటి? 1/0/m అని. 1/0/m అంటే అర్థం ఏంటి? వన్ బై 0/m అంటే మీనింగ్ ఏంటి? నన్ను అడుగుతున్నావా? నిన్నే, మరి ఇంకెవరు ఉన్నారు? 1/0/m మీనింగ్ ఏంటి? చెప్పు నువ్వే, నేను అడుగుతున్నాను కదా చెప్పు. ఇందా నువ్వు చెప్పేసావు కదా వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు చెప్పు. 0/-m 1/0/m అంటే మీనింగ్ ఏంటి? సరే 0/m-m. ఓకే, బాగుంది, బాగా చెప్పావు. ఇప్పుడు 0/-m అంటే మీనింగ్ ఏంటి? దాని వాల్యూ ఎంత? 2⁻² అంటే 1/2² అంటున్నావు. అవునా? 1/2² అంటే మీనింగ్ ఏంటి? 1/4 అని కదా. ఇప్పుడు నువ్వు ఈ m ప్లస్ ఎంతైనా వేసుకోవచ్చు. 1 వేసుకో, 2 వేసుకో, 3 వేసుకో, ఎంతైనా వేసుకోవచ్చు. అంటే 0/-m అంటే మీనింగ్ ఏంటి? 1/0/m అంటే 1/0/1 అని వేస్తాను నేను. 1/0/1 అంటే మీనింగ్ ఏంటి? 1/0 కదా. 1/0 అంటే ఎంత వాల్యూ? 1/0 అంటే దానికి వాల్యూ ఏమి ఉండదు కదా. ఎవరు చెప్పారు ఉన్నదని? ఉన్నదని ఎవరు చెప్పారు? సరే ఉండదు, ఓకే, నువ్వు చెప్పినట్టుగానే అనుకుందాం. ఉండదు అనేదాన్ని ఏమంటారు? వన్ బై జీరో అంటే 1. సరే 1/0 అంటే మీనింగ్ ఏంటి చెప్పు అని. 4/2 అంటే మీనింగ్ ఏంటి చెప్పు. 4/2 అంటే 2/1 అని. 4/2 అంటే యాక్చువల్ మీనింగ్ చెప్పు నాకు. ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ గురించి మర్చిపో, ఈ ఎక్స్పోనెంట్స్ కాదు అనుకో. 4/2 అంటే మీనింగ్ ఏంటి చెప్పు, మామూలుగా చెప్పు. ఈ ఎక్స్పోనెంట్స్ మీనింగ్ ఏంటి నాకు చెప్పు, ఏది చెప్తున్నావు చెప్పు. నార్మల్ గా మీనింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు అడుగుతున్నది. 4/2 అంటే అర్థం ఏంటి? అదొక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే నాకు అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్లో చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది? నాకు అర్థమయ్యేలా చెప్పు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే వాట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? వాట్ ఈస్ ది డిఫరెన్స్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్? ప్రాపర్ అంటే ఇప్పుడు 2/4 ఉందనుకో, డినామినేటర్ పెద్దగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని, న్యూమినేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని. మరి ఇప్పుడు 4/2 అంటే ఏంటి? నిన్ను ప్రాపరా ఇంప్రాపరా అని అడగట్లా. ఇప్పుడు 4/2 అంటే అర్థం ఏంటి? నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకో, లేదా సెకండ్ క్లాస్ స్టూడెంట్ అనుకో. 4/2 అంటే ఏం చేస్తావు నువ్వు?
ఏం చేస్తాను మామ? అదేనమ్మా, నీ 4/2 అని ఇస్తే నువ్వేం చేస్తావు? నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, లేదా సెకండ్ క్లాస్ స్టూడెంట్వి, లేదా థర్డ్ క్లాస్ స్టూడెంట్వి అని ఎజ్యూమ్ చేసుకో. ఆ ఎజ్యూమ్ చేసుకుని నేను 4/2 అని ఇచ్చాను, దీని వాల్యూ అంత అంటే ఏం చేస్తావు నువ్వు? రెండు అదేంటి 2/1 అని క్రాస్ చేసి రాస్తాను. అంటే దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? 2 టేబుల్లో చేస్తున్నాను. అన్న 2 టేబుల్లో చేస్తున్నావు అంటే ఏం చేస్తా చెప్పు, నాకు చెప్పు, ఆన్సర్ చెప్పు అంతా. 2 2s 4, 2 1s 2. 2 1s 2, 2 2s 4. అంటే ఏం చేసావు నువ్వు? దీన్ని ఏం చేస్తావు వచ్చింది నీకు 2 అనే వాల్యూ? 2 టేబుల్ లో దాన్ని క్యాన్సిల్ చేశాను. 2 టేబుల్ కి క్యాన్సిల్ ఎందుకు చేసావమ్మా అని అడిగేది అదే. క్యాన్సిల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? 4/2 అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. క్యాన్సిల్ చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది? దేని వల్ల చేయాల్సి వచ్చింది? అదే 4 × 2 అంటే ఏం చేస్తాం? 8 అని రాస్తాను. ఎందుకు అన్నావు? ఎందుకు రాస్తావు 8 అని? 4 × 2 8 కాబట్టి. అంటే ఇంటూ అంటే ఏంటి? అంటే మల్టిప్లై చేస్తున్నాము. ఎక్కడ ఏం చేస్తున్నావు? డివిజన్ చేస్తున్నాము. నాకు కావాల్సిన ఆన్సర్ అది. ఓకే, ఇప్పుడు 1/0 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పు, 1/0 అంటే అర్థం ఏంటి? మనం 0 డివైడ్ చేస్తున్నాము. 0తో 1 డివైడ్ చేస్తున్నాం. అంటే 0తో 1 డివైడ్ చేయగలమా? లేదు. దీని మీనింగ్ ఏంటి? ఎనీథింగ్ బై 0 ఈజ్ దాని వాల్యూ ఇన్ఫినిటీ. అన్డిఫైన్డ్నే ఇన్ఫినిటీ అంటాం. నేను ఇందాక చెప్పడానికి ఉద్దేశం అది. అందుకే ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అన్నాడు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా నీకు? ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ నేను చెప్పడం అయిన తర్వాత అప్పుడు క్వశ్చన్లే, చెప్పకముందు నీకు నచ్చినట్టుగా మాత్రం చెప్పకు. నెక్స్ట్ ఏంటి? a⁴m డివైడెడ్ బై a⁴n డివైడెడ్ బై కనుక ఉంటే పవర్స్ మైనస్ చెయ్యాలి. ఇంటూ ఉంటే ఏం చేసాం? అడిషన్ చేసాం. ఎప్పుడు? ఇంటూ ఉన్నప్పుడు. బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఈక్వల్ అన్ని పవర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు. పవర్స్ డిఫరెంటా ఇండిఫరెంటా అనేది పక్కన పెట్టు. బేసెస్ ఈక్వల్ గా ఉండి ఆపరేటర్ ఇంటూ అయితే పవర్స్ ని ఎడిషన్ చేయాలి. అలాగే బేసెస్ ఈక్వల్ గా ఉండి అది డివిజన్ అయితే పవర్స్ ను మైనస్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ అయి నన్ను నువ్వు ఏ తెలుసుకున్న క్వశ్చన్ ఏం లేదు. నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్స్ అవేమీ చెప్పట్లేదు నీకు. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని నువ్వు చేసుకో. డైరెక్ట్ గా మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ సింగిల్ ఎక్స్పోనెంట్. దీన్ని సింగిల్ ఎక్స్పోనెంట్ కింద ఎలా రాస్తావు చెప్పు? సింగిల్ ఎక్స్పోనెంట్ అంటే ఇది ఇలా ఇలా సింగిల్ ఎక్స్పోనెంట్ అంటే ఎలా రాస్తావు చెప్పు దాన్ని? 2 పవర్ 3 + 2. 2/3 + 2 అది 2 పవర్ -3 ఉంది, 2 పవర్ -2 ఉంది. దాన్ని ఎలా రాస్తావు? 2 పవర్ -3 - 2 అవుతుంది కదా?
ఎలా రాస్తావమ్మా? అదే రాసి చూపించు నాకు, ఇక్కడ స్క్రీన్ మీద రాసి చూపించు. 2 power -3 into 2 power -2 వచ్చినప్పుడు నార్మల్ గా ఏం చేస్తాం? మైనస్ లేకపోతే 2 బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఎడిషన్ చేస్తాయి. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఏంటి? -3 ప్లస్ -2 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కదా. ఆ -2 ని బ్రాకెట్ లో పెట్టాలి ఎప్పుడు కూడా. నువ్వు చెప్పింది కరెక్టే, ఇలా రాయాలి. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఇప్పుడు దీని వాల్యూ ఎంత? చెప్పాలి ఫాస్ట్ గా. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అక్కడ ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే మైనస్ కదా. మైనస్ దాని వాల్యూ చెప్పు, కంప్లీట్ వాల్యూ చెప్పు నాకు. కంప్లీట్ వాల్యూ ఏంటి అంటే దీన్ని ఇలాగ వదిలేస్తావా? ఇలా వదిలేస్తావా? సింగిల్ ఎక్స్పోనెంట్ అంటే ఇలా వదిలేస్తావా? ఏం చేయలేమా దానికి మనము? ఇప్పుడు 2 పవర్ ని 2 పవర్ ఇప్పుడు -3 ని -2 కలిపితే -1 ఎడిషన్ కదా. వచ్చింది ఆన్సర్ చూడు. ఎంత చెప్పు, రాస్తున్నా ఇక్కడ. 3 + 2 ఏంటి? ఏం రాసు చెప్పు, నువ్వు రాసింది చెప్పు, ఏం రాసు? ఇప్పుడు 2 పవర్ 2 బేస్ అంటే 2 పవర్ -3 ప్లస్ -2 ఉంది కదా. ప్లస్ మైనస్ కలిపితే మైనస్ అవుతుంది, అప్పుడు ఎడిషన్ అవుతుంది. కలపడం అంటే ప్లస్ మైనస్ ఉంటే. అదే ప్లస్ మైనస్ ఏం చేస్తున్నాయి అక్కడ? నీకు నువ్వు చేసేది కరెక్టే, కానీ చెప్పేది రాంగ్. నువ్వు ప్రాబ్లం చేసే ప్రాసెస్ కరెక్ట్ గానే చేస్తున్నావు, కానీ చెప్పేది రాంగ్. ఇక్కడ ప్లస్ మైనస్ ఏం చేస్తున్నాయి? ఈ ప్లస్ మైనస్ ఏం చేస్తున్నాయి? ప్లస్ ఏమో -3 ని -2 ని సైన్ అది కలుపుతుంది. అదే -3 ని -2 ని యాడ్ చేస్తుంది, కరెక్టే. అప్పుడు దీని వాల్యూ రాయాలంటే ఏం చేయాలి? ఈ ప్లస్ మైనస్ ఏం చేస్తున్నట్టు? ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్, ప్లస్ మైనస్ ఉంటే మైనస్. ఏరా ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా ఉంటే దీని మీనింగ్ ఏంటి? ప్లస్ ప్లస్ ప్లస్, దీని మీనింగ్ ఏంటి? మధ్యలో ఉన్న ప్లస్ ఇటుపక్క ప్లస్ ని ఇటుపక్క ప్లస్ ని కలుపుతుంది. అంటే ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటి? ఎడిషన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తుందా? ప్లస్ మైనస్ కలిపితే ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏంట్రా? నువ్వు ఏం చేస్తే మైనస్ వచ్చింది? ప్లస్ మైనస్ అంటే నువ్వేం చేసావు అక్కడ? ఆన్సర్ కరెక్టే, 2 పవర్ -5 అనే ఆన్సర్ కరెక్టే. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మైనస్ రావడానికి ప్లస్ మైనస్ అంటున్నావు, అది కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? కలుపుతున్నావా, మైనస్ చేస్తున్నావా, మల్టిప్లికేషన్ చేస్తున్నావా, డివిజన్ చేస్తున్నావా? ఈ ప్లస్ ని మైనస్ ని ఏం చేస్తున్నావు అమ్మా?
ప్లస్ మైనస్ మైనస్ అన్నావు, కరెక్టే, యాక్సెప్ట్ చేస్తాను. ఈ సిచ్యుయేషన్ లో ప్లస్ మైనస్ మైనస్ ఏం చేసావు నువ్వు? ప్లస్ మైనస్ ని నా ఉద్దేశం కలపడం అంటే 6th క్లాస్ లో వచ్చింది కదా మామ, ఇప్పుడు ప్లస్ మైనస్ వస్తే మైనస్ వస్తుంది అని. నేను నీ ఉద్దేశం అది నువ్వు ఏమనుకుంటున్నావో ఆ ఆన్సర్ కరెక్ట్ అని చెప్తున్నాను కదా. నువ్వు ఏం చేస్తే మైనస్ అని అర్థమైంది నీకు? అది ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. నేను ఈ ప్లస్ ని మైనస్ ని నువ్వేం చేసావురా? ఏం చేస్తే మైనస్ వచ్చిందిరా నీకు? నువ్వు అడుగుతున్న క్వశ్చన్ అర్థమైంది కానీ నేను ఏం చేస్తున్నా అర్థం కాలేదు. ప్లస్ చేసిన ఆన్సర్ కరెక్టే. ఈ ప్లస్ ను మైనస్ ఏం చేస్తున్నావు నువ్వు? ప్లస్ మైనస్ మైనస్ అలా చెప్పు నాకు. ఎలా చెప్పారంటే మా టీచర్ చెప్పింది ప్లస్ మైనస్ మైనస్ అని. అంటే ప్లస్ మైనస్ మళ్ళీ అయితే ప్లస్ మైనస్ దీని వాల్యూ మైనస్. మీ టీచర్ చెప్పింది కదా. ఆ ప్రాసెస్ ఏమంటారో తెలియదు. ఈమె తెలియకుండా ఎలా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు అదే ఎలా తెలియకుండా ఎలా నేర్చేసుకుంటున్నావు నువ్వు మ్యాథ్స్? నువ్వు చేసిన ఆన్సర్ కరెక్టే కానీ ఏం చేస్తే ప్లస్ మైనస్ మైనస్ అయింది అది నేను అడిగేది. నువ్వు ఏం చేస్తే ప్లస్ మైనస్ మైనస్ అయింది? ఏం చేశాను అదే అడుగుతున్నాను. నువ్వేం చేసావు చెప్పు. ఇదే -3 -2 -5 అన్నావు. ఓ గ్రేట్, చాలా కరెక్ట్ గా చెప్పు. అంటే తర్వాత నన్ను అడిగితే ఏం చెప్పు? ప్లస్ మైనస్ మైనస్ అన్నావు. అంటే ప్లస్ మైనస్ మైనస్ అంటే ఏం చేసావు నువ్వు అక్కడ? మల్టిప్లికేషన్ చేసావా? అడిషన్ చేసావా? మల్టిప్లికేషన్ చేసావా? నాకు తెలీదు. తెలియకనా ప్లస్ మైనస్ మైనస్ అలా చెప్తున్నావు నువ్వు? ఆ ప్రాసెస్ ఏమంటారో తెలియదు మంచి మామ. అదే అదే ఈ ప్రాసెస్ ఏంటారో తెలియకుండా నువ్వు ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నావురా? ప్రాసెస్ ఏంటో తెలుసు కదా, ప్రాసెస్ పేరు తెలీదు. ఆ పేరు తెలియకపోవడం నీకు తెలిసిన పేరేది? ఏం చేస్తున్నావు నువ్వు? ప్లస్ ని మైనస్ ని చెప్పు, ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పు. నేను నిన్ను అడుగుతుంటే మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావండి. మల్టిప్లికేషన్ చేస్తున్నావు. అది మల్టిప్లికేషన్ చేస్తున్నావు. ప్లస్ మైనస్ మైనస్ అయింది. మరి అది చెప్పడానికి ఎంతసేపు లేట్ చేసావంటే నువ్వు? నేను చెప్పడం నిమిషాల్లో చెప్పేస్తాను, 2 నిమిషాల్లో. అది చెప్పేస్తే ఇందాక ఏమన్నా మా టీచర్ చెప్పింది అన్నావు. మా టీచర్ చెప్పిందంటే సరిపోయిందా? అది ఎందుకని అర్థం అవ్వాలి కదా, బేసిక్ అది. మా టీచర్ చెప్పిందంటే అలా కుదురుతుంది? అప్పుడు మీ టీచర్ అడగాల్సింది నువ్వు అలా ఎందుకు అయిందని. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. ఇలాంటి కాన్సెప్ట్ తెలిస్తేనే ఏ ప్రాబ్లం అయినా చేయగలవు, లేదంటే చేయలేవు. నీతో చెప్పించే ఉద్దేశం నాకు అది. అర్థమైందా? నిన్ను తప్పు పట్టాలని ఉద్దేశం కాదు. నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇదంతా చెప్పావు కదా, ఇదంతా రికార్డ్ చేసేసావు. అవును చేశాను. మరి ఇదంతా యూట్యూబ్ పెడతావు, అందరు చూస్తారు కదా. చూడండి తెలుస్తుంది. ఒక మాస్టర్ స్టూడెంట్ కి ఎలా చెప్తున్నాడో తెలుస్తుంది. సరే నేను ఇప్పుడు అది కూడా రికార్డ్ చేస్తావు కదా. ఇప్పుడు ఇది కూడా వింటారు. ఇవన్నీ తప్పే ఉంది అందులో. మనం ఏమి తప్పేం చేయట్లేదు కదా. ప్రాసెస్ తెలుసుకునే ప్రాసెస్ మనం చేస్తున్నాము. మనం ఏదో ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మనము గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా. ఇంకా ఒక మాట చెప్పు, మా టీచర్ చెప్పింది అని. ఏం చెప్పింది అని చెప్తే చెప్పలేకపోయావు. మనకు కావాల్సింది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా చేయగలం.
అప్పుడు మ్యాథ్స్ అంటే భయం అనేది ఉండదు. అర్థమైందమ్మా? అందుకని నేనేదో అనాలని ఉద్దేశం నాది కాదు, నీకు నేర్పాలని ఉద్దేశం నాది. నెక్స్ట్ ఇది చెప్పు, 4th ప్రాబ్లం చెప్పు. 7 power 5 into 7 power -4 into 7 power -6. దీని వాల్యూ ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు ఇక్కడ చేసి ఇక్కడ కూడా బేసిస్ ఈక్వల్ గానే ఉన్నాయి కదా? బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి. ఆపరేటర్ ఏంటి? మల్టిప్లికేషన్. అప్పుడు ఏం చేయాలి? పవర్స్ ని ఎడిషన్. అప్పుడు చేసి చూపించు నాకు ఇక్కడ. కింద వైట్ స్పేస్ ఉంది కదా, ఈ వైట్ స్పేస్ లో చేసి చూపించు. అది తీసేవా? annotators షో annotators నేమ్ అని మోర్ లో ఉంటుంది. ఏంటి ఏంటి? ఇప్పుడు నేను రాస్తుంటే నా పేరు వస్తుంది కదా, అదిగో. నీ పేరు తీసే. నీ పేరేం కనబడట్లేదులే, రాయ్ పర్లేదు. సరే. ఒకసారి ఆగు. అంతేనా? గుడ్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని చేయాలి. చెయ్యి. ఎంత? బుక్ లో చేసి చూపిస్తే ప్లేస్ లేదుగా. పర్లేదు, కింద చేపే. కింద చేసేసి పైదాన్ని అరెస్ట్ చేసే. సరే. -4 + -6. ఇక్కడ -4 + -6 అంటే -10. గుడ్. డౌట్ గా చెప్పకూడదమ్మా, నువ్వు చేసేది కరెక్టే. -10 దాని ఇలా వేయకూడదు కదా. అంటే ఇప్పుడు 7 పవర్ 5 + -10. అది గుడ్ బాయ్. నెక్స్ట్ ఇంకేం చేయాలి? 5 + -10 అంటే ఎంత? ఇప్పుడు ప్లస్ ని మైనస్ ని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ అవుతుంది. అప్పుడు 7 పవర్ 10 - 5. 10 - 5. అదే 5 - 10. 5 - 10 అంటే ఎంత? ఎరేజ్ చేస్తున్నా. 5 - 10 అంటే ఎంత? ఒకసారి ఇదంతా ఎరేజ్ చేసేస్తున్నా. 7 పవర్ 5 - 10. ఎంత 5 - 10 అంటే? అప్పుడు -5. 7 పవర్ -5. అది గుడ్. అది నాకు కావాల్సింది. నీకు అర్థం అవడమే నాకు కావాలి. ఇప్పుడు నీ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా రాలేదా? వచ్చింది. అది సరే. ఇప్పుడు అది అయ్యింది. దీన్ని అరేంజ్ చేసేస్తున్నాను. నీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చింది కాబట్టి మిగతా ఎగ్జాంపుల్స్ నేనేం చెప్పట్లేదు. తర్వాత నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు నువ్వు రాద్దు కానీ. నెక్స్ట్ కింద కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడు. నీకేం అర్థమైంది చెప్పు. ఈ ఫార్ములాస్ ఇందాక నేను చెప్పినట్టుగా నీకేం అర్థమైంది చెప్పు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పిన ఫార్ములా ఏంటి? a పవర్ m × a పవర్ n a పవర్ m + n. ఇది a పవర్ m డివైడెడ్ బై a పవర్ n అంటే బేసిస్ ఈక్వల్ గా ఆపరేటర్ డివిజన్. అప్పుడు మల్టిప్లికేషన్ అదే సబ్ట్రాక్షన్ అవుతుంది. ఆ పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. a పవర్ m - n. గుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? a పవర్ m బ్రాకెట్ హోల్ పవర్ n. బ్రాకెట్ అనకూడదు. a పవర్ m హోల్ పవర్ n. నువ్వు నెక్స్ట్ చెప్పింది కరెక్టే.
కానీ బ్రాకెట్ అని మాత్రం అనకు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే అప్పుడు పైన ఉన్న పవర్స్ ని మల్టిప్లికేషన్ చేయాలి. గుడ్. అంటే ఏ పవర్ ఎంఎన్, ఏ పవర్ ఎంఎన్, ఎంఎన్ అన్నా ఎం ఇంటూ ఎన్ అన్నా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ కింద థర్డ్ పాయింట్. నెక్స్ట్ బేసెస్ డిఫరెంట్, పవర్స్ ఈక్వల్. అందుకే బేసెస్ మల్టిప్లికేషన్ పవర్ కామన్ తీసుకోవాలి. అంటే ఏబి పవర్ ఎం, అది గుడ్, హోల్ పవర్ ఎం. గుడ్ గుడ్. ఇప్పుడు నీ కాన్సెప్ట్ తెలిసిందో తెలియలేదా? ఇప్పుడు ఈ ఫార్ములాస్ యొక్క కాన్సెప్ట్ నీకు ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్ ను గుర్తు తెచ్చుకుంటూ చెయ్యాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం 1 పవర్ అలా వచ్చినప్పుడు ఈ ఆన్సర్ ఈ ఫార్ములాతో చేసుకొని ఆన్సర్ కంప్లీట్. ఇప్పుడు 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 6 అని ఉందనుకో, దీని ఆన్సర్ ఏం చెప్తావు చెప్పు నాకు. 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 6 ఉన్నప్పుడు 2 పవర్ 2 ప్లస్ 6. 2 పవర్ 6 అంటే 2 ప్లస్ 6 అంటే 2 పవర్ 8. 2 పవర్ 8. గుడ్. సరే, ఇప్పుడు ఇంకోటి. ఇప్పుడు 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 2 అంటే ఏం రాస్తాం? 2 పవర్ 2 ప్లస్ 2 కాదు. 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 2 కాదు. 2 పవర్ 2 ఇంటూ 4 పవర్ 2 అంటే ఏం రాస్తావు? 2 ఇప్పుడు 2 ని 4 ని మల్టిప్లికేట్ చేసి హోల్ పవర్ 2 అనే రాయాలి. 8 పవర్ 2. 8 పవర్ 2. గుడ్. సో నీ కాన్సెప్ట్ అర్థమైందో లేదో తెలుసుకోవడం గురించి మాత్రమే అడిగాను ఇప్పుడు. ఓకేనా? సో నీ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. బాగుంది. గుడ్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నేనే కాదు ఏ టీచర్ చెప్తున్నా కూడా ఫస్ట్ టీచర్ ని కంప్లీట్ చేయనివ్వాలి. ఆ తర్వాత నీ డౌట్ అడగాలి. మధ్యలో ఎప్పుడు అడగకూడదు. అలా అడిగామనుకో నీకు అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ దీని మీనింగ్, ఫోర్త్ మీనింగ్ చెప్పు. ఫోర్త్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఆపరేటర్ మల్టిప్లికేషన్, థర్డ్ మీనింగ్ లానే ఇక్కడ డివిజన్. పవర్స్ ఈక్వల్ కాబట్టి పవర్ ని కామన్ తీసుకొని ఏ పర్ బి హోల్ పవర్ ఎం. ఏ పెర్ కాదు, ఏ బై ఏ డివైడెడ్ బై బి హోల్ పవర్ ఎం. యూనిట్స్ లో చదివేటప్పుడు మీటర్ పెర్ సెకండ్ అని చదవాలి. అక్కడ బై అని చదవకూడదు. యూనిట్స్ అంటే అర్థమైంది కదా? అవి మీటర్స్ అవ్వచ్చు, కిలోమీటర్స్ అవ్వచ్చు, సెంటీమీటర్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, హెక్టోమీటర్స్ అవ్వచ్చు. దాన్ని పెర్ అని చదవాలి. ఇక్కడ మాత్రం డివైడెడ్ బై అనే చదవాలి. ఏ డివైడెడ్ బై బి హోల్ పవర్ ఎం లేదా ఏ బై బి హోల్ పవర్ ఎం. ఓకే, బాగుంది. నెక్స్ట్ 5th పాయింట్ చెప్పు. ఏ పవర్ 0 ఈక్వల్స్ టు 1. అంటే మీనింగ్ ఏంటి? ఇందాక చెప్పాను నీకు. ఇందాక చెప్పా. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అంటే ఏ పవర్ 0 అంటే ఏ పవర్ 0 అంటే ఏదైనా 1 అవుతుంది. అదే ఏదైనా అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏ వాల్యూ ఏదైనా అవ్వచ్చు అని, అంటే ఎనీథింగ్ అని. అదే ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇప్పుడు 2 పవర్ 0 అయినా 1. 1000 పవర్ 0 అయినా 1. 1000 పవర్ 0 అన్నా 1. కొన్ని క్రోర్స్ పవర్ 0 అన్నా దాని వాల్యూ 1. అలాగే ఎనీథింగ్ పవర్ డివైడెడ్ బై 0 అంటే ఎనీథింగ్ ప్లేస్ అన్డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. అంటే ఇది ఏదైనా కావచ్చు, 8 అనే కాదు. ఓకేనా?
ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు 10 minutes లో క్లాస్ ఉంది. నాకు అర్థమైంది నువ్వు ఏం చెప్పబోతున్నావు, నాకు అర్థమైంది. అందుకే ఆఫ్ చేసేస్తాను క్లాసు. సరే, ఇప్పుడు లాస్ట్ ఒక మీనింగ్ అడిగేస్తాను, మిగతావి నువ్వు ఎగ్జాంపుల్స్ నువ్వు ట్రై చేయి, రాకపోతే నేను రేపు చెప్తాను. ఈ బాక్స్ యొక్క మీనింగ్ చెప్పు నాకు. ఏ బాక్స్? రెక్టాంగిల్ దా స్క్వేర్ దా? ఇప్పుడు నేను టిక్ పెట్టాను గ్రీన్ కలర్ తో, ఆ బాక్స్. Thus we can conclude అదా? Thus we conclude that అన్నాడు కదా, అంతా అనవసరం. a power m equal to a power n, then m equal to n, దాని మీనింగ్ ఏంటి? బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ పవర్ m ఈక్వల్స్ ఏ పవర్ n అన్నాడు. ఈక్వల్స్ అంటే ఇప్పుడు వాడు బేసిస్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఏ ఈక్వల్ టు ఏ పవర్ m ఉంది, ఇక్కడ పవర్ n, రెండు ఈక్వల్ చేస్తారంటే m ఈక్వల్స్ కూడా n కదా. నువ్వు చెప్పింది గుడ్, చాలా బాగా చెప్పావు. దీన్ని ఎప్పుడు కూడా మనం ఆపరేటర్ అని చదవాలి, అర్థమైందా? ఈక్వల్ టు అన్నది ఒక ఆపరేటర్. అంటే ఏంటి? ఇక్కడ ఇంటూ ఉంటే పవర్స్ ని ఎడిషన్ చేయాలి, ఇక్కడ డివైడెడ్ బై ఉంటే పవర్స్ ని మైనస్ చేయాలి, ఇక్కడ ఈక్వల్ టు ఉంటే పవర్స్ ని ఈక్వల్ చేయాలి. అది కాన్సెప్ట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా నీకు ఫుల్ గా. తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఎగ్జాంపుల్స్ అన్ని చేయడానికి ట్రై చేయి. రేపు నీకు రాకపోతే కనుక రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.